ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగే నేపథ్యంలో కొన్ని కారణాల వల్ల జూలై 9కి వాయిదా పడిన నేపథ్యంలో దేశవ్యాప్త కార్మిక కర్షక సంఘాలు చేపడుతున్న నిరసనలో భాగంగా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మేడే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ సమ్మె, దేశవ్యాప్తంగా సమ్మె అనేది 20వ తారీఖున పిలుపునించడం జరిగింది. అది ఈ సమ్మె అనేది అనివార్య కారణంగా జూలై 9వ తేదీన వాయిదా వేయడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కార్మికులకి కనీస వేతన 26,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ సంస్థలు, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, ఎయిర్పోర్ట్స్ మొత్తం అన్ని కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఉంది. అదే కాదు, ఈరోజు విపరీతమైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు, నిత్యావసర వస్తువు రేట్లు కూడా పెంచే పరిస్థితి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల పరిపాలన కాలంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ప్రభుత్వ సంస్థలు కాపాడిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతన 26,000 రూపాయలు ఇవ్వాలి, ఉపాధి కూలీలకి వెంటనే సంవత్సరానికి 200 రోజులు పనితో పాటు రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలి. ఈ సమస్యలన్నింటిపైన మొన్న ఈ నెల 20 రోజు సమ్మె చేయడం అనుకున్నాం. కానీ ఈ సమ్మె అనివార్య కార్యాల వల్ల జూలై 9వ తేదీకి వాయిదా అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు జూలై 9వ తేదీన అన్ని కార్మిక సంఘాల ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ మేము నిరసన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది.